ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం సిఆర్డీఏ పరిధిలో ఉన్న విజయవాడ రూపురేఖలు త్వరలోనే మారిపోబోతున్నాయి. క్యాపిటల్ సిటీ స్థాయిలో బెజవాడను అభివృద్ధి చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. పూర్తిగా సుందరీకరించి ఆధునిక హంగులు సమకూర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడకు మహర్దశ పట్టనుంది. క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉండటంతో విజయవాడను సుందరీకరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. విజయవాడను రాజధాని స్థాయి నగరంగా మార్చే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడలో 40.63 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 14 రహదారులున్నాయి. 96.32 కోట్లతో వీటిని ఆధునీకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అమరావతి నగర నిర్మాణం పూర్తయ్యే వరకు పాలన మొత్తం విజయవాడ నుంచే సాగుతుందని, అందుకు తగ్గట్టుగా నగరాన్ని ఆధునీకరించాలని సీఎం ఆదేశించారు. విజయవాడ బ్యూటిఫికేషన్ ప్రణాళిక బాధ్యతను బ్లూ అండ్ గ్రీన్ అంతర్జాతీయ సంస్థకు అప్పగించారు. ఫుట్పాత్లు, డివైడర్లు, గ్రీనరీ, వీధి దీపాలు, ట్రాన్స్కో వైరింగ్ పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసి నగరాన్ని సుందరంగా మార్చాలని సూచించారు బాబు. కృష్ణానది తీరం వెంబడి 7.5 కిలోమీటర్ల మేర కాల్వగట్లపై ఆక్రమణలు లేకుండా ఆహ్లాద వాతావరణం ఉండేలా చూడాలని కోరారు. సేన్రైజ్ వాటర్ ట్రీట్మెంట్ విషయంలో ఆధునిక పద్ధతులు అవలంబించాలని అధికారులకు సూచించారు. 54 ట్రాన్స్ఫర్ జంక్షన్స్ దగ్గర సెన్సర్ డ్రివెన్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ ప్రతినిధులకు సీఎం ఆమోదముద్ర వేశారు. త్వరలో విజయవాడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నా ఉపేక్షించేదే లేదని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయవాడ అభివృద్ధి కోసం అవసరమైతే అదనపు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.